మామూలు కాదు. ఆ ఆశీర్వాదంలోనే కుళ్ళి చనిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. నేను అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అదే ధ్యాస, అదే ధ్యాస. అమెరికా, 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 అమెరికా. ప్రభు ఎలా అమెరికా పంపించాడు అంటే ఇంతవరకు రాలా ఎనికి మళ్ళావాడు, ఇంతవరకు రాలా. నేను ఒక 20 సార్లు పోయి వచ్చింటాను. నేను ఎప్పుడు పోవాలనుకోలేను. అడిగాను, ఏం రా నువ్వు వచ్చినావు, ఇంటికి రావా అంటే ఎంత బిజీ అయిపోయిందంటే ఇప్పుడు ఇండ్లు చూడడానికి కూడా లేదు. తల్లిదండ్రులు తింటున్నారో లేదో తెలియదు, చెల్లెళ్ళకు పెళ్ళి అవుతుందా లేదో తెలియదు. ఒకటే ధ్యాస, అమెరికా, 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 అమెరికా. ఆ అమెరికా ఎలా ఇచ్చాడు అంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులోకి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెత్తాల్సిందే, ఆశీర్వాదం ఇచ్చే దేవుని వెంట. హల్లెలూయా. మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెట్టాల్సింది, ఆశీర్వాదాలకు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మన దేవుని వెంట పరిగెట్టాలి. ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన కోసం మనం వేచి చూడాలి. యెహోవా కొరకు వేచి చూచువారు నూతన బలం పొందుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నూతన బలం పొందుతారు. ఎటువంటి సమస్యల్లో కూడా తిరిగి బయటకు వస్తారు. అలయక పరిగెడుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. అది ప్రభు మనకిచ్చినటువంటి ఘనత, మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎందుకు అంటే మనము ఆయన నీతి సూర్యుడు మన జీవితాల్లో వెలిగినప్పుడు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగజేస్తాయి. మనలో ఆరోగ్యం లేకపోయినా ఆయన ఆరోగ్యం మనకు, మనలో ఐశ్వర్యం లేకపోయినా ఆయన మనకు ఐశ్వర్యం. యెహోవాయే మనకు స్వాస్థ్యముగా ఉంటే ఇంకే ఐశ్వర్యం కావాలి మనకు? మరి మన పాస్టర్ గారు చెప్పినట్లుగా ధనవంతులం కాదు, మనం ఐశ్వర్యవంతులం. సకల ఐశ్వర్యాలకు ఆయన కారణభూతుడు, ఆయన నా దేవుడు. ఇంతకంటే గొప్ప ఏం కావాలి? ఇంతకంటే ఇంకేం కావాలి? దాంతో కడుపు నిండదు కదయ్యా. అన్నం వస్తుందా? యేసు యేసు అంటే వస్తుంది, ఇస్తాడు. అదే మన దేవుని ఘనత, అదే మన దేవుని గొప్పతనం.